జీప్‌లో అయితే పాదు, భాను వాళ్ళైతే వాళ్ళ పుట్టింటికి వెళ్తూ ఉంటారు. ఇక పాదునైతే భాను అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరైతే చాలా హ్యాపీగా పుట్టింటికైతే వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ పుట్టింటికి వెళ్తూ ఉంటే భానుకైతే అలా పాదునితో మాట్లాడుతూనే ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉండగా దగ్గరలో ఒక ఇదైతే కనిపిస్తూ ఉంటుంది. ఒక పూల తోట కనిపించేసరికి భాను ఆపేసి ఆ పూల తోటలోకెళ్ళైతే చాలా దినగా ఇచ్చేస్తూ ఉంటుంది. ఆ బంతి పువ్వులు అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భాను. ఎంత బాగున్నాయో అని చెప్పేసి ఆడుతూ ఉంటుంది. ఇక అట్లా అవన్నీ చూపిస్తూ ఉంటాడు పాదు. టైం అవుతుంది పదా అని చెప్పేసి అయితే ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ మళ్ళీ దారిలో ఒక టీ షాప్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ టీ తాగుతూ మళ్ళీ ముచ్చట్లు ఆడుతూ ఉంటారు. అలా ఐస్ క్రీమ్ అవన్నీ అయితే తింటూ చాలా హ్యాపీగా ముచ్చట్లాడుతూ ఉంటారు. భాను చెప్పినవన్నీ పాదు అయితే తప్పక వినాల్సి వస్తూ ఉంటుంది. ఇక కోటీశ్వరవి అయితే అమ్మాయి వచ్చేస్తుందా అని అడిగేసరికి ఇంకా అరగంట పడుతుందంట అని అంటూ ఉంటుంది. అరగంట ఇంకా వీళ్ళు రాలేదేంటి అని కోటి అనేసరికి ఎవరండి అని అనేసరికి అదుగో వచ్చేసారు అనైతే అంటూ ఉంటాడు. అదా వచ్చేసారు అనేసరికి వీళ్ళెందుకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రమీల. అలా అనేసరికి వీళ్ళు ఉండాలి కదా, నా అల్లుడు ఇంటికి వస్తున్నాడంటే ఊరు మొత్తం తెలియాలి. ఈ కోటి అల్లుడు అంటే ఏమనుకున్నావు, ఈ కోటి అల్లుడు వస్తున్నాడంటే ఊరు మొత్తంకి తెలియాలి అని చెప్పేసి అయితే కోటేశ్వరరావు గట్టిగా ప్రమీలతో అంటూ ఉంటాడు. ఇక కోటి వాళ్ళ అమ్మ చిన్న కూతురు అయితే అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక బ్యానర్ అవన్నీ అయితే కుట్టిస్తూ ఉంటాడు కోటి. అదంతా చూసి షాక్ అవుతూ ఉంటుంది ప్రమీల. ఇక పాదు, భాను వాళ్ళైతే వాళ్ళ పుట్టింటికి వెళ్తూ మాట్లాడుకుంటూ వస్తారు. ఇక భాను అయితే పాదు బుర్రలు తింటూ ఉంటుంది నాన్ స్టాప్గా.